హలో అండి, నమస్తే. ప్రతిరోజు మనము ఇంటి గడపను కడిగిన తర్వాత ముగ్గు వేసాం కదండి. అయితే గడపను కడగటానికి క్లాత్ కంటే ఇలా ఒక డస్టర్ని తీసుకొని ప్రతిరోజు ఇలా గడపను క్లీన్ చేయడానికి వాడామనుకోండి, గడప అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఎక్కువగా యూజ్ చేసామనుకోండి, వుడ్ అనేది త్వరగా పాడవుతుందండి. తర్వాత మనము ఈ డస్టర్ని ఇలా వాటర్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా ఉంటుంది. ఇలా ప్రతిరోజు కూడా ఇలా 10 రూపీస్ డస్టర్తో మనము ఒక 6 to 7 months వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. విండోస్ని మనము ఎంత బాగా క్లీన్ చేసినా కానీ తర్వాత ఒక 2-3 డేస్లోనే ఇలా డస్ట్ అనేది పడుతుందండి. మనము పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా డస్ట్ అంతా కూడా క్లీన్ చేసామనుకోండి, విండోస్ అనేవి చాలా నీట్గా క్లీన్గా అవుతాయి. ఎలాంటి సన్నటి డస్ట్ అయినా సరేనండి ఈజీగా వచ్చేస్తుంది. దీనికోసం ప్రతిసారి క్లాత్ను యూజ్ చేయటం కంటే ఒక పాడైపోయిన బ్రష్ని ఇలా విండోస్ని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మన ఇంట్లో ఎన్ని విండోస్ ఉన్నా సరేనండి, ఈ ఒక్క బ్రష్ తోటే తక్కువ టైంలో ఈజీగా విండోస్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో ఒకరు కామెంట్ పెట్టారండి, అంత డస్ట్ ఉన్న వాటిని ఎందుకు క్లీన్ చేయలేరు ఇప్పటి వరకు అన్నారు. ఎంత క్లీన్ చేసినా కానీ 2-3 డేస్లోనే మళ్ళీ డస్ట్ అనేది వచ్చేస్తుందండి. వెహికల్స్ తిరిగే ప్లేస్లో డస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి అయిపోయిన తర్వాత పడేస్తాం. కానీ కంఫర్ట్ ప్యాకెట్ కానీ ఇలాంటి లిక్విడ్ ప్యాకెట్స్ని పడేయకుండా వీడియోలో చూపించిన మాదిరిగా క్యాప్ వరకు ఇలా పూర్తిగా కట్ చేసుకోవాలి. ఈ ప్యాకెట్లో కొద్దిగా లిక్విడ్ ఉంటుంది కాబట్టి వాటర్తో క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఈ ప్యాకెట్ పై భాగాన ఇలా కొద్దిగా మలుచుకొని 2 sides కూడా కట్ చేసుకోవాలి. చిన్న హోల్స్ చేసుకున్న తర్వాత గట్టిగా ఉండే ఒక తాడుని తీసుకొని ఇలా హోల్ చేసిన దాంట్లో ముడి వేసుకున్నామనుకోండి, పట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ ప్యాకెట్ అనేది చాలా గట్టిగా ఉంటుందండి. దీన్ని వాష్రూమ్లో కానీ మీరు ఎక్కడైనా మేకుకు ఈ ప్యాకెట్ని వేసి దాంట్లో ఏవైనా పెట్టుకున్నా కూడా బరువును అనేవి ఆపుతాయండి. నేనైతే ఇక్కడ వాష్రూమ్లో హెడ్ బాత్ చేసిన తర్వాత షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, లేదా సోప్ కవర్స్ అయినా ఉంటాయి, వాటన్నిటిని అలా బాత్రూంలో పడేయకుండా ఇలా ప్యాకెట్ కట్ చేసిన దాంట్లో వేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. మధ్యలో మనము ఎప్పుడైనా ఈ కవర్లో నుంచి షాంపూ ప్యాకెట్లు అన్నిటినీ కూడా తీసి డస్ట్బిన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఏవైనా కూరగాయలు కట్ చేయడానికి నైఫ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు చాలా టైం అనేది తీసుకుంటుందండి. మళ్ళీ దీన్ని కొత్తగా షార్ప్నెస్లోకి తీసుకురావాలంటే 2 నైఫ్స్ ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని ఒక నైఫ్ని ఇలా క్రాస్గా పెట్టేసి మనము ఒక 2-3 times పాటు ఇలా బాగా అనేసామనుకోండి, ఎలాంటి నైఫ్ అయినా సరేనండి మళ్ళీ కొత్తగా దానిలా షార్ప్నెస్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఎంత గట్టిగా ఉన్న వాటినైనా సరేనండి ఇలా షార్ప్నెస్లోకి తెచ్చుకున్న తర్వాత వేటినైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక్క నైఫ్ మాత్రమే షార్ప్నెస్లోకి రాదండి, 2 నైఫ్లతో మనము షార్ప్నెస్లోకి తెచ్చుకున్నాం కాబట్టి ఇలా రెండిటితో ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒక మట్టి ప్రమిదను కానీ లేదా కొబ్బరి చిప్పనైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నూనెకు బదులుగా నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని ఇలా మట్టి ప్రమిదలో వేసుకొని పువ్వొత్తి కానీ కాడవత్తిని కానీ ఈ మట్టి ప్రమిదలో పెట్టేసేయండి. ఈ ప్రమిద పక్కన ఇలా 2 గ్లాసులను కానీ లేదా గిన్నెలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ గ్లాస్ పై నుంచి మనము ఒక ప్లేట్ని రివర్స్లో బోర్లించుకోవాలి. 2-3 minutes తర్వాత ఈ ప్లేట్కి ఈ వేడి అనేది తగిలిందా లేదా చూసుకోవాలి. లేదా ఇలా వత్తిని మనము కరెక్ట్గా ప్లేట్కి తగిలే విధంగా చూసుకున్నామనుకోండి, వేడి అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, దీపం వత్తి అనేది ఇలా ప్లేట్కి స్ట్రేట్గా ఉండే విధంగా పెట్టుకున్నామనుకోండి, ఇలా నలుపు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ 5 to 10 minutes పాటు ప్లేట్ని అలాగే పెట్టేశాను. మీకు ఇంకా ఎక్కువసేపు కావాలనుకుంటే మరికొంతసేపు పెట్టుకున్నా కూడా ఇలా వేడి అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా, మనము చిన్నపిల్లలకి కాటుకను ప్రిపేర్ చేయడానికి కానీ లేదా పెద్దవాళ్ళైనా సరేనండి కాటుకను మనము బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లో ఉండే ఒక నెయ్యితోటే ఈజీగా మనము కాటుకను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి రావండి. ఇప్పుడు చాలా మంది పిల్లలకైతే స్పెట్స్ వస్తున్నాయి కదండి. ఆ కాలంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా పెద్దవారు అయ్యే వరకు కూడా కాటికను పెట్టుకునేవారండి. అందుకొరికి అలాంటి వారికి స్పెట్స్ అనేవి అస్సలకే రాలేదు. ఇప్పుడు
స్పెట్స్ రాకుండా ఉండాలన్నా, కళ్ళు అనేవి చాలా పెద్దవిగా కనపడాలన్నా కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకను పెట్టేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఇలా ప్లేట్కి వచ్చిన నలుపునంతా కూడా మనము ఇలా అనేసామనుకోండి, ఆ నలుపంతా కూడా ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక డ్రాప్ నెయ్యిని వేసి ఇలా కలిపేసామనుకోండి, మనకి కాటుక అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. బయట తీసుకున్న కాటుకకు ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకకు అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు కాటుకను ఇలా పెట్టాలి అన్నప్పుడు ఇంట్లో ఇలా ఒక 20 మినిట్స్లోనే మనము ఎక్కువగా తీసుకోవాలి అన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. బయట తీసుకున్న కాటుకను పెట్టుకున్నాం అనుకోండి, అది నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మనము వాటర్తో క్లీన్ చేసినా కూడా సరిగా పోదు కదా. ఇది వాటర్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే పోతుందండి. ఎక్కడ కూడా మచ్చలు ఏర్పడకుండా కాటుక అనేది ఇలా నీట్గా తయారు చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని మనము వంటల్లోకి కానీ టిఫిన్లోకి కట్ చేస్తాం కదండి. అయితే కట్ చేసిన తర్వాత మనము చేతులు కళ్ళలోకి తాకినా కానీ పిల్లలకి తాకినా కానీ మంటగా అనిపిస్తాయి. ఇలా పచ్చిమిర్చిని కట్ చేసే ముందు నిమ్మ తొక్కలతో మనము దాంట్లో ఎంతో కొద్దిగా రసం ఉంటుంది కదండి, వాటిని పడేయకుండా ఇలా పచ్చిమిర్చిని కట్ చేసేటప్పుడు చేతులకు బాగా అప్లై చేసేయాలండి. ఆ తర్వాత మనము ఈ పచ్చిమిర్చిని కట్ చేసినా కూడా మనకి మంట అనేది అస్సలకే అనిపించదు. పడేసే వాటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, ఎగ్స్ని మనం ఉడికించుకోవడానికి ఇలాంటి ఏదైనా గిన్నెను కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ ఉడికించుకుంటాం కదండి. తర్వాత ఇలా నల్లగా మారిపోతుంది. ఒక నిమ్మ తొక్కను రాళ్ళ ఉప్పును కొద్దిగా వేసేసి మనము ఈ నిమ్మ తొక్కతో ఈ గిన్నెను మొత్తాన్ని కూడా ఇలా ఒక 30 సెకండ్స్ పాటు క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా రాసామనుకోండి, దాంట్లో ఉండే నలుపు అనేది పూర్తిగా పోతుంది. మళ్ళీ గిన్నె అనేది ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది. ఇడ్లీ పాత్ర అడుగు భాగం కూడా నలుపెక్కకుండా ఉండాలంటే దాంట్లో నిమ్మకాయ వేసి ఇడ్లీ పాత్రను పెట్టుకోవచ్చు. మా వాషింగ్ మిషన్ అయితే టాప్ లోడ్ అండి. ఫ్రంట్ లోడ్ వారికి అయితే కింద క్లీన్ చేసుకోవడానికి ఇస్తారు కదా. అయితే టాప్ లోడ్ వారికి అయితే ఇక్కడ సైడ్లో ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఇది వచ్చేస్తుంది. దీన్ని ఇలా ఓపెన్ చేసామనుకోండి, దాంట్లో డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నాకైతే వాషింగ్ మిషన్ సర్వీస్కి వస్తారు కదండి, వాళ్ళు చూపించారు. దీన్ని 15 డేస్ కానీ 1 మంత్కి ఒకసారన్నా తీసి క్లీన్ చేసుకోవాలని చెప్పారండి, లేకపోతే త్వరగా పాడైపోతుంది అన్నారు. వేస్ట్గా ఉన్న ఒక బ్రష్ని తీసుకొని దీన్ని వాటర్ కింద పెట్టేసి పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడి నుంచి తీసామో ఆ ప్లేస్లో కూడా ఇలా నల్లగా ఉంది కదండి, దాన్ని కూడా ఇలా పాడైపోయిన బ్రష్తో గట్టిగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ నలుపంతా కూడా పోతుంది. తర్వాత ఒక తడి క్లాత్ని తీసుకొని ఈ భాగాన్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అయితే వాషింగ్ మిషన్ని ఇది క్లీన్ చేసుకోవడానికి ముందుగా మనము బటన్ని స్విచ్ ఆఫ్ చేయడం కానీ ప్లగ్ను మొత్తం తీసేయడం కానీ చేయాలండి. ఆ తర్వాతనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. టాప్ లోడ్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అస్సలకే పాడవదు. ఇక్కడ నేను 4 డోర్ మ్యాట్స్ని తీసుకున్నానండి. ఏ డోర్ మ్యాట్స్ని తీసుకున్నా సరే కానీ ఇలా మందంగా ఉండే డోర్ మ్యాట్స్ని మాత్రమే తీసుకోవాలి. ఈ డోర్ మ్యాట్స్ అనేవి నీట్గా వాష్ చేసిన తర్వాతనే తీసుకోవాలండి. బకెట్లో ఇలా కొన్ని వాటర్ని వేసుకున్న తర్వాత జవ్వాదు పౌడర్ ఉంటుందండి, మంచి సువాసన అనేది వస్తుంది. దాన్ని ఈ వాటర్లో కొద్దిగా కలిపేసేయండి. లేదా మీ దగ్గర మంచి సువాసన ఏదైనా సరేనండి, ఈ వాటర్లో కలిపేసిన తర్వాత ఈ 4 డోర్ మ్యాట్స్ని కూడా ఈ వాటర్లో పూర్తిగా తడిపేసేయండి. 5 to 10 మినిట్స్ పాటు ఈ వాటర్లో ఉంచిన తర్వాత ఈ డోర్ మ్యాట్స్ అన్నిటిని కూడా పక్కకి తీసేసి ఆ వాటర్ అంతా కూడా దీంట్లో కలిపేసిన తర్వాత డోర్ మ్యాట్స్ లో ఉండే వాటర్ అంతా కూడా ఇలా కిందికి వచ్చేసే వరకు మనము ఒక 10 మినిట్స్ పాటు దండం మీద కానీ ఇలా బకెట్ పైన కానీ ఉంచేసేయండి. నైట్లో కానీ ఆఫ్టర్నూన్లో కానీ ఎప్పుడైనా మీరు ఇలా రూమ్లో పండుకునే ముందు ఈ డోర్ మ్యాట్స్ని ఇలా బెడ్ చుట్టూ కానీ లేదా కింద పడుకున్నప్పుడు కానీ మీరు దాని చుట్టూ ఈ డోర్ మ్యాట్స్ని వేసి పడుకున్నారనుకోండి, రూమ్ అంతా కూడా చాలా కూల్గా ఉంటుంది. ఏసీ కానీ కూలర్ కానీ ఏది అవసరం లేదండి. మనకి సమ్మర్లో కూడా కరెంట్ బిల్ అనేది చాలా తక్కువగా రావాలి అంటే, రూమ్ అనేది చాలా కూల్గా ఉండాలంటే ఇలా డోర్ మ్యాట్స్ని తడిపేసిన వాటిని మనము బెడ్రూమ్లో వేసుకున్నాం అనుకోండి, రూమ్ అనేది పూర్తిగా చల్లబడుతుంది. రూమ్స్కి ఇలా విండోస్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి వేడి గాలులు వస్తాయి కదండి, దానికి కూడా మనము ఇలా తడిపేసిన డోర్ మ్యాట్ని వేసామనుకోండి,
ఆ వేడి గాలులంతా కూడా పూర్తిగా చల్లబడతాయి. అప్పుడు రూమ్ అనేది పూర్తిగా చల్లగా ఉంటుంది. అంతేకాదండి, జవ్వాదు పౌడర్ వేసుడుకు రూమ్ కూడా మంచి సువాసన వస్తుంది. నేను మా ఇంట్లో ఇది ట్రై చేసినాకనే మీకు ఈ టిప్ని చూపిస్తున్నానండి. ఆ రోజు రూమ్ అంతా కూడా మాకు చల్లగా అనిపించింది. ఫ్యాన్తో మాత్రమే సరిపెట్టుకున్నామండి. ఎక్కడ కూడా వేడిగా అస్సలకి అనిపించలేదు. మధ్య మధ్యలో వాటర్ కూడా చల్లాల్సిన పని లేదండి, ఎందుకంటే మ్యాట్స్ అనేవి మందంగా ఉన్నాయి కాబట్టి తెల్లారి వరకు కూడా ఈ మ్యాట్స్లో తడి అనేది ఆరిపోలేదు. చిన్నప్పుడైతే ఏసీ కూలర్ లాంటివి లేకుండే కదండి, ఆ టైంలో అయితే గోనె సంచులు ఉంటాయి కదండి, తట్టు సంచులు అంటుండే, వడ్లకు వచ్చే సంచులను మాత్రం ఇలా తడిగా చేసి ఇంట్లో వేసుకునేవారు. ఆ రూమ్ అంతా కూడా చల్లగా ఉండేదంట. ఇప్పుడైతే ఏసీ కూలర్స్ వచ్చాయి, కానీ ఆ కాలంలో అయితే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ చేసుకునేవారట. చూసారు కదండి, ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.